మొత్తానికి మమతా బెనర్జీ బండారం బయటపడుతుందని మనందరికీ తెలుసు. ఈమె బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ఇల్లీగల్స్ని వెస్ట్ బెంగాల్లో తన సొంత ప్రయోజనం కోసం సెటిల్ అయ్యేలాగా చేస్తుంది. ఎందుకంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా ఈమెకే ఓటు వేస్తారు కాబట్టి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన లక్షల మంది ఇల్లీగల్ ముస్లిమ్స్లు ఈ ప్రాంతంలో చేరి మమతా బెనర్జీ సపోర్ట్తో అక్కడే సెటిల్ అయిపోయి మెజారిటీగా మారారు. ఈ విషయం తెలిసి కూడా ఈమె కావాలని అధికారం కోసం, సొంత రాజకీయ లబ్ధి కోసం సెక్యూరిటీని పణంగా పెట్టింది. ఈమెను ఇప్పుడు ఇలాగే వదిలేస్తే రేపు దేశం మొత్తాన్ని మరో బంగ్లాదేశ్గా మార్చి నాశనం చేస్తుంది. ఇలా ఈమె కోట్ల మంది రాడికల్ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సెటిల్ అయ్యేలాగా చేస్తుంది. అయితే ఇప్పుడు ఈమె చేసిన పనులన్నీ ఒక్కొక్కటిగా ఎక్స్పోజ్ అవుతున్నాయి. పదవి కోసం, రాజకీయ ప్రయోజనం కోసం దేశాన్ని నాశనం చేయడానికి రాజకీయ నాయకులు సిద్ధపడతారని చెప్పడానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మమతా బెనర్జీ గవర్నమెంట్ హెల్ప్తో ఇండియాలోకి ఎంట్రీ అయి దేశవ్యాప్తంగా క్రైమ్ రేట్ని పెరిగేలా చేస్తున్నారు. అండ్ వీళ్ళలో చాలా మంది ఉగ్రవాదులు కూడా ఉండొచ్చు. బంగ్లాదేశ్లో మ్యాక్సిమం పాకిస్తాన్ లాగే రాడికల్ ముస్లిమ్స్ ఉంటారు. వీళ్ళకు మన ఇండియా అంటే పడదు. మీరు ప్రజెంట్ బంగ్లాదేశ్లో రాజకీయ నాయకులు మన ఇండియా గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ మహమ్మద్ యూనస్ గాడు ఎప్పటి నుంచో మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలపైన చైనాతో కలిసి ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వీడు పాకిస్తాన్తో చేతులు కలిపి మనకు అఫీషియల్గా శత్రువుగా మారాడు. ఇవన్నీ తెలిసి కూడా ఏమాత్రం నీతి నిజాయితీ లేకుండా ఈ మమతా బెనర్జీ బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని రాష్ట్రంలోకి ఆలోచిస్తుంది. నేషనల్ సెక్యూరిటీని రిస్క్లో పెడుతుంది. ఈమెను ఇలాగే వదిలేస్తే ఏదో రోజు దేశాన్ని నాశనం చేసే స్థాయికి చేరుతుంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని స్టార్ట్ చేసిన వెంటనే ఆ రాష్ట్రంలో ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశ్లో భయపడి దేశం వదిలి పారిపోవడం మొదలుపెట్టారు. ఇది చాలా మంచి విషయం. అయితే ఇప్పుడు ఈ SIRకి సంబంధించిన ఒక ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చింది. ఇందులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మమతా బెనర్జీ రూల్ చేస్తున్న వెస్ట్ బెంగాల్లో దాదాపు 58 లక్షల ఫేక్ ఓటర్ల పేర్లను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేసింది. 58 లక్షల మంది అంటే చాలా పెద్ద నెంబర్. అంటే ఇన్ని ఫేక్ ఓట్లు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. బహుశా అందుకే కావచ్చు మమతా బెనర్జీ కంటిన్యూగా ఇప్పటి వరకు 3 సార్లు గెలిచింది. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ గెలుస్తాను అని మొన్నటి వరకు ఈమె చాలా కాన్ఫిడెంట్గా ఉండేది. కిస్మత్ కా ఘంటీ. हेलो, अरे ओ नंदलाल, किसका फोन है? कबीरा स्पीकिंग। उसको बोल बाबूराव मर गया। बाबूराव అంటే ఈమె ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తో ఆడుతున్న గేమ్ ఇప్పుడు అందరికి అర్థమైంది. అందుకే ఈ ఇల్లీగల్ గాలను కంప్లీట్ గా తొలగించడానికి ఈ రాష్ట్రంలో SIR స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి మమతా బెనర్జీకి వణుకు మొదలైంది. కంటిన్యూగా దీన్ని ఆపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. ఓవర్ 58 lakhs నేమ్స్ డిలీటెడ్ యాజ్ ఎలక్షన్ కమిషన్ షేర్డ్ డ్రాఫ్ట్ లిస్ట్. ఈ లిస్టు బయటకు రాగానే మమతా బెనర్జీ ఓపెన్ గా మేము ఎవరిని కూడా తిరిగి బంగ్లాదేశ్ కు వెళ్ళనివ్వము అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలా ఫేక్ ఓటర్లను డిలీట్ చేస్తే నేను ధర్నాకు దిగుతాను అన్నట్లు ఈమె ఏ మాత్రం సిగ్గు లేకుండా వార్నింగ్ ఇస్తుంది. আমি বলছি अच्छा बोल, तुम्हारी समस्या क्या है? बोल। हम्बा हम्बा रम्बा रम्बा कंबा कंबा दुम्बा दुम्बा बुम्बा बुम्बा बम्बा बम्बा. ఇది ఈమె అసలు రూపం. దేశ ప్రజలను వదిలేసి ఇల్లీగల్ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ని కాపాడడానికి ఏకంగా సెంట్రల్ ని ఛాలెంజ్ చేస్తుంది. ఈ వీడియోలో ఈమె బండారం మొత్తం బయట పెడతా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. మీ నుంచి నాకు సపోర్ట్ గా ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో తెలుసుకుందాం. December 16, 2025 ఎలక్షన్ కమిషన్ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి ఒక ఫైనల్ డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది. ఇందులో వాళ్ళు దాదాపు 58 లక్షల ఫేక్ ఓటర్లని డిలీట్ చేశాము అని చెప్పారు. ఇన్ని ఫేక్ ఓటర్లని డిలీట్ చేయడం భారత్ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. బై ద వే, నెక్స్ట్ ఇయర్ మార్చిలో వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అందుకే ఎలక్షన్స్ కి ముందు ఎలక్షన్ కమిషన్ ఈ రాష్ట్రంలో ఉన్న ఫేక్ ఓటర్లను తొలగించేందుకు SIR ని కండక్ట్ చేస్తారు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. SIR అంటే అందులో ఎలిజిబిలిటీ లేని ఓటర్ల పేర్లను డిలీట్ చేస్తారు. అలాగే డూప్లికేట్ ఇంటెన్సివ్ ని కూడా డిలీట్ చేస్తారు. అంటే కొంతమంది దగ్గర 2 లేదా 3 ఓటర్ ఐడి కార్డులు కూడా ఉంటాయి. వాటిని కూడా డిలీట్ చేస్తారు. అండ్ అలాగే ఓటర్ ఐడి కార్డులలో మిస్టేక్స్ ఉన్నా, రాంగ్ గా కనిపించినా సరే డిలీట్ చేస్తారు. మొత్తంగా ఇల్లీగల్, ఫేక్, డూప్లికేట్
ఓటర్స్ ని లిస్ట్ నుంచి డిలీట్ చేస్తారు. ఇది ఎందుకు అంటే ఎలక్షన్స్ ఫ్రీ, ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ చేసే ప్రక్రియ. ఇది ఇల్లీగల్ కాదు. అన్ని రాష్ట్రాల్లో ఇది జరగాలి, దేశం మొత్తంలో ఇది జరగాలి. లేకపోతే ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు वोट चोरी वोट चोरी वोट चोरी वोट चोरी हो रही है. इलेक्शन कमीशन वोट चोरी में ఈ విధంగా ముందుకు వచ్చి ఫేక్ ఓట్లు పడ్డాయి, ఓట్ చోరీ జరిగిందంటూ రకరకాల స్టోరీస్ చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. విచిత్రం ఏంటంటే ఇలాంటి ఓట్ చోరీ, ఎలక్షన్ ఫ్రాడ్ జరగకుండా ఉండాలి అంటే ఎస్ఐఆర్ అనేది దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో జరగాలి. కానీ ఓట్ చోరీ అంటూ ప్రభుత్వం పైనే ఎలిగ్రేషన్ చేసే వీళ్ళే ఎస్ఐఆర్ జరగకూడదంటూ ధర్నాలు చేస్తున్నారు. మన బీహార్ ఎలక్షన్లో అలాగే జరిగింది. ఆపోజిషన్ పార్టీలు ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ జరగకూడదని గొడవ చేశారు. వన్స్ వాళ్ళు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఓట్ చోరీ జరిగిందని చెప్తున్నారు. ఎనీవే, ఇవన్నీ ఓడిపోయిన వాళ్ళు చేసే డ్రామాలు, చెప్పే కథలు. ఈ ఎస్ఐఆర్లో చాలా కేర్ఫుల్గా ఓటర్ లిస్ట్ని వెరిఫై చేస్తారు. ముందుగా ఓటర్ల ఇంటికి వెళ్తారు, ఫిజికల్గా వెరిఫై చేస్తారు. బూత్ లెవెల్లో ఆఫీసర్స్ని వీటిని లోకల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు. ఇక వెస్ట్ బెంగాల్లో 58 లక్షల ఫేక్ ఓట్స్ ఏ విధంగా దొరికాయి అంటే ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. నెంబర్ 1, చనిపోయిన వాళ్ళ పేర్లు ఇంకా లిస్టులోనే ఉన్నాయి, వాటిని కూడా తొలగించారు. నెంబర్ 2, కొంతమంది వెస్ట్ బెంగాల్ నుంచి ఇతర దేశాల రాష్ట్రాలకు పర్మనెంట్గా మైగ్రేట్ అయిపోయారు. వాళ్ళ పేర్లు ఇప్పటికీ ఈ ఓటర్ లిస్టులో ఉన్నాయి, వాటిని కూడా తొలగించారు. నెంబర్ 3, కొంతమంది పేర్లు మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయి, దీన్నే డూప్లికేట్ రిజిస్ట్రేషన్ అని అంటారు, అలాంటి వాటిని కూడా తొలగించేశారు. కొంతమంది పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళ అడ్రస్ కానీ డీటెయిల్స్ కానీ ఎక్కడ లేవు. కొన్నింటిలో అడ్రస్ ఉన్నప్పటికీ వాళ్ళ ప్లేస్కి వెళ్తే ఆ నేమ్స్తో అక్కడ ఎవ్వరు ఉండట్లేదు, వాటిని కూడా తొలగించేశారు. ఇక చివరిగా ఇన్కంప్లీట్ డాక్యుమెంటేషన్ అంటే సరైన ప్రూఫ్స్ లేని కారణంగా ఇంకొంతమంది పేర్లను తొలగించేశారు. ఏ కేటగిరీలో ఎన్ని పేర్లు తొలగించారు అనే విషయానికి వస్తే చనిపోయిన వాళ్ళ పేర్లతో వెస్ట్ బెంగాల్లో దాదాపు 24 లక్షల ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. మొన్నటి వరకు ఇవి యాక్టివ్గా ఉన్నాయి. అంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం. వీళ్ళు ఎలాగో లేరు కాబట్టి పవర్లో ఉన్న పార్టీ వీళ్ళ ఓట్లను ఇల్లీగల్గా యూజ్ చేసుకోవచ్చు. బహుశా మమతా బెనర్జీ వీటి ద్వారానే బెనిఫిట్ అయి ఉంటుంది. నెంబర్ 2, వెస్ట్ బెంగాల్ నుంచి పర్మనెంట్గా వేరే ప్రాంతాలకు మైగ్రేట్ అయిన వాళ్ళ నేమ్స్ దాదాపు 19 లక్షల వరకు ఉన్నాయి. అంటే వీళ్ళు ఎన్నటికీ వెస్ట్ బెంగాల్లో ఓట్లను వేయడానికి రారు. దీన్ని కూడా పవర్లో ఉన్న పార్టీ ఇల్లీగల్గా యూజ్ చేసుకుంటుంది. నెంబర్ 3, మిస్సింగ్ అండ్ అన్ట్రసబుల్ నేమ్స్తో దాదాపు 12,20,000 వరకు ఉన్నాయి. నెంబర్ 4, డూప్లికేట్ ఓట్లు దాదాపు 1,38,000 వరకు ఉన్నాయి. ఇంకా ఇతర కారణాల వల్ల 57,000 ఓట్లను తొలగించారు. వీటన్నింటిని కలిపితే ఓవరాల్గా 58,20,898 ఫేక్ నేమ్స్ని ఎలక్షన్ కమిషన్ తొలగించింది. 58 లక్షల పేర్లంటే ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్న మొత్తం ఓటర్ లిస్టులో దాదాపు 10%. ఇదంతా పబ్లిక్గా వచ్చిన వెంటనే మమతా బెనర్జీ రంగంలోకి దిగింది. কোনদিন চাড্ডা নাড্ডা ফাড্ডা ভাড্ডা গড্ডা সব চলে আসছে একটা করে। তোমরা তো স্টেটকে না জানিয়ে ఎందుకంటే ఇన్ని రోజులు బహుశా ఈమె ఫేక్ ఓట్స్ తో బెనిఫిట్ అయి ఉంటుంది కాబట్టి అందుకే సడన్ గా ఈ ఓట్లన్నింటినీ తొలగించేసరికి ఈమె డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ పై అటాక్ చేయడం మొదలుపెట్టింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, నో వన్ విల్ హ్యావ్ టు గో టు బంగ్లాదేశ్. వెస్ట్ బెంగాల్లో ఉంటున్న ఎవ్వరు కూడా బంగ్లాదేశ్కి వెళ్లాల్సిన అవసరం లేదు, మేము వాళ్ళకు తోడుగా ఉంటాం, సపోర్ట్ చేస్తాం. ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న కుట్ర అని చెప్తుంది. ఈ స్టేట్మెంట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈమె ఇల్లీగల్ బంగ్లాదేశ్ ముస్లిం ఇమిగ్రెంట్స్ ని కాపాడే ప్రయత్నం చేస్తుందని. ఒకసారి మీరే ఆలోచించండి, ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగిన అసలైన భారతీయుల దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది, వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్లాల్సిన అవసరమే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఐఆర్ కాదు, ఇక ఏది చేసినా వాళ్ళకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది కేవలం దొంగలు. దొంగదారిన మన ఇండియాలోకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని కాపాడడానికి ఈమె ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఛాలెంజ్ చేస్తుంది. అలాగే ఈమె చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనవసరంగా వెస్ట్ బెంగాల్ ప్రజల్ని భయపెడుతుంది. ఇదంతా కూడా ఎలక్షన్ కి ముందు చేయాల్సిన అవసరం ఏంటని క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు ఫేక్ ఓటర్లను ఐడెంటిఫై చేయడానికి ఎలక్షన్ కి ముందు ఎస్ఐఆర్ చేయడంలో తప్పేముంది? పైగా ఎలక్షన్ కి ఇంకా చాలా టైం ఉంది, 5 నుంచి 6 నెలల సమయం ఉంది. అసలైన భారతీయులకు, జెన్యూన్ ఇండియన్స్ కి ఈ ఎస్ఐఆర్ తో ఎటువంటి భయం ఉండదు. కేవలం ఇల్లీగల్ గాళ్ళు మాత్రమే భయపడతారు. కానీ ఈమె మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ మా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ బెదిరిస్తుంది, వాళ్ళ నేమ్స్ ని ఓటర్ ఐడి నుంచి తొలగించేస్తుంది, వెంటనే ఎస్ఐఆర్ ని ఆపకపోతే ధర్నాకు దిగుతాను అని బెదిరిస్తుంది. దీన్ని బట్టి మీకు క్లియర్ గా అర్థమై ఉండాలి, మమతా బెనర్జీలో భయం మొదలైంది.
ఈమె ఇన్ని రోజులు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని బంగ్లాదేశ్గా మార్చి ఎలక్షన్ గెలుస్తూ వచ్చింది. మీరు గమనించండి, దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో జరగని హింస వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ టైంలో జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలింగ్ బూత్లను కంప్లీట్గా క్యాప్చర్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈమె అండర్లో వెస్ట్ బెంగాల్లో గూండాల రాజ్యం నడుస్తుంది. మీరు నమ్మరు, వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న చాలా డిస్టిక్లో హిందువులు మెజారిటీ నుంచి కంప్లీట్గా మైనార్టీగా పడిపోయారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన లక్షల మంది ఇల్లీగల్ ముస్లిమ్స్లు ఈ ప్రాంతంలో చేరి మమతా బెనర్జీ సపోర్ట్తో అక్కడే సెటిల్ అయిపోయి మెజారిటీగా మారారు. ఈ విషయం తెలిసి కూడా ఈమె కావాలని అధికారం కోసం, సొంత రాజకీయ లబ్ధి కోసం సెక్యూరిటీని పణంగా పెట్టింది. ఈమెను ఇప్పుడు ఇలాగే వదిలేస్తే రేపు దేశం మొత్తాన్ని నాశనం చేస్తుంది. మొత్తంగా ఎలక్షన్ కమిషన్ 58 లక్షల ఫేక్ పేర్లను ఓట్ లిస్ట్ నుంచి తొలగించింది. అండ్ ఇది పర్మనెంట్ కాదు. ఒకవేళ ఎవరైనా జెన్యూన్ పర్సన్ నేమ్ రిమూవ్ అయితే వాళ్ళు వెంటనే ఆన్లైన్ ద్వారా లేదా లోకల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఫామ్ని సబ్మిట్ చేసి తమ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళ పేర్లను మళ్ళీ లిస్టులో ఇంక్లూడ్ చేస్తారు. ఈ టైం 2026 ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసింది అంటే ఓటర్ లిస్టు మొత్తాన్ని రివిజన్ చేసి ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దొరుకుతారో వాళ్ళని తీసుకెళ్లి డిటెన్షన్ సెంటర్లో పడిస్తున్నారు. ఈ భయంతోనే ఇల్లీగల్ బంగ్లాదేశ్ ముస్లింలు మన దేశం వదిలి పారిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పనిని ఎప్పుడో చేయాల్సింది. ఆల్రెడీ కోట్ల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ వాళ్ళు మన దేశంలో సెటిల్ అయి ఉన్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం వీళ్ళను తొలగించే ప్రయత్నం చేస్తున్నందుకు దీన్ని మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం వదిలేసి మమతా బెనర్జీ లాంటి లీడర్లు సొంత ప్రయోజనం కోసం దేశ సెక్యూరిటీని రిస్క్లో పెట్టి దీన్ని అపోజ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ మమతా బెనర్జీ బండారం మొత్తాన్ని మెల్లమెల్లగా బయట పెడుతుంది. లేకుంటే వెస్ట్ బెంగాల్లో ఈమె అండర్లో జరుగుతున్న ఆకృత్యాలు, మహిళలపై జరుగుతున్న అటాక్లు చూసి కూడా ఈమెకు ప్రజలు ఎలా ఓట్లు వేస్తున్నారు అని దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. కానీ ఇప్పుడు ఈమె సీక్రెట్ మొత్తం బయటపడింది. ఈ వీడియో మొత్తం విన్నాక నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో మమతా బెనర్జీ గెలుస్తుందని మీకు అనిపిస్తుందా? అధికారం చేతిలో ఉంది కదా అని ఇన్ని రోజులు ఆ రాష్ట్రంలో చేసిన ఆకృత్యాలకు ఎటువంటి శిక్ష వేస్తే బాగుంటుంది? అలాగే ఈ ఎస్ఐఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా వైడ్గా కండక్ట్ చేయాలా వద్దా? ఎందుకంటే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, అపోజ్ చేస్తున్నాయి. దీనిపై మీ ఆలోచనల్ని, ఒపీనియన్స్ని కింద కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి.